థ్యాంక్ యూ మాతాజీ. వన్ మినిట్ మాతాజీ, షేర్ చేస్తున్నాను డాక్యుమెంట్. కనిపిస్తుందా అందరికి? ఎస్ మాతాజీ, కనిపిస్తుంది కనిపిస్తుంది మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. ఓకే. ఓకే. తతః సంకస్య భీర్యస్య పానవానకగోముఖాః సహసైవ్యాప్య హన్యంత సశబ్దస్తుములోऽభవత్. తతః సంకస్య భీర్యస్య పాణవానాకగోముఖాః सहसैवाभ्यहन्यन्त सप्तसुमोऽभवत्. ततः संकस्य भीर्यस्य पाणवानाकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सप्तस्तुमूलोऽभवत्. ఎవరైనా అనువాదం చదువుతారా అండి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. హ్యాండ్ రైజ్ చేస్తే పిలుస్తాను మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. ఎస్ నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. ఎస్ ప్లీజ్. అనువాదం. అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, భేరులు, శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. హరే కృష్ణ మాతాజీ. అనుప్రణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో మనం 14 శ్లోక కూడా చదువుకుందాము. అప్పుడు ఒకేసారి ఈ రెండింటికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం, డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. తతస్వేతై, ఒక్క నిమిషం. తత సో ततस्वेतैर्हयैर्युक्ते महती स्याधने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदद्मधौ. ततस्वेतैर्हयैर्युक्ते महती स्याधने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः. ततस्वेतैर्हयैर्युक्ते महती स्याधने स्थितौ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతౌ. యాక్చువల్గా వేదావేస్ ఇంగ్లీష్లో క్లియర్గా వర్డ్ సపరేషన్ అది ఉందండి, సో నేను అందులో చూసి చదువుతున్నాను. ఓకే, సో అనువాదం ఎవరైనా చదువుతారా అండి?
నరసింహదాస్ ఆ, ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ, ప్లీజ్ చదవండి. ఎదుటి పక్షము ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పూంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు కూడా తను దివ్యములైన శంఖములను పూరించిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. హరే ఎవరైనా కృష్ణ. భాష్యం చదువుతారా? అర్చన కృష్ణ మాత, చంద్రకళ. ఓకే, చంద్రకళ హరే యాదవ్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, దండోత్ దండోత్ ధన్యవాద ప్రణామం. ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ, ప్లీజ్ చదవండి. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. శ్రీ ప్రభుపాద. విష్ణుదేవుడు పూరించిన శంఖములకు భిన్నముగా శ్రీకృష్ణ అర్జునుడు హస్తములలోని శంఖములు దివ్యములుగా వర్ణించబడేను. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున ప్రతిపక్షం వారికి విజయావకాశమే ఉండదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించెను. జయస్సు పాండుపుత్రాణం ఏషాం పక్ష జనార్దన. శ్రీకృష్ణ భగవానుని సాంగత్యం చేత విజయము ఎల్లప్పుడూ పాండుపుత్రుల వంటి వారికే లభించింది. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడూను ఒంటరిగా నివసింపదు. ఎన్నడూ కూడా ఒంటరిగా నివసింపదు. కనుక విష్ణువు లేక శ్రీకృష్ణ భగవానుని శంఖం నుండి వెలువడిన దివ్య ధ్వని సూచించినట్లు విజయము మరియు సంపదలను అదృష్టము అర్జునుని కొరకై వేసి చూస్తుండెను. అంతేకాకుండా మిత్రులు ఇరువురు ఆశీనులై ఉన్నట్టి రథమును అగ్నిదేవుని చేత అర్జునులకు ఇవ్వబడెను. ముల్లోకాలలో దాని ఎక్కడకు తోలుకెళ్ళను అది దిక్కులన్నింటినీ జయింపగల సామర్థ్యమును కలిగి ఉండునని విషయమును సూచించాను. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో ఫస్ట్ మనం ఈ 2 శ్లోకాస్ నేర్చుకుందాము. తర్వాత నెక్స్ట్ శ్లోక 15 శ్లోక చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ శ్లోక చూసుకున్నాము. తత సంఘస్య భేర్యస్య ఉంది కదా. సో 13 శ్లోక. నిన్న నిన్న ఏం జరిగిందండి? ఎవరైనా ఒక చెప్తారా కొంచెం క్లుప్తంగా? నిన్నటి శ్లోకము 1.12 మాతాజీ. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదం వినోద్యచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇంతకుముందు హరిబోల్. హరిబోల్ మాతాజీ. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన కురువృద్ధుడు అని చెప్పేసి భీష్మాచార్యులు అక్కడున్న దుర్యోధన్ని వాళ్ళని ఉత్సాహపరచుట కోసం అని చెప్పేసి ఆయన గట్టిగా సింహనాదాన్ని శంఖాన్ని ఊదారనమాట. ఆ ధ్వని చాలా గట్టిగా వచ్చింది, సింహగర్జన లాగా వచ్చింది. కానీ ఆ ధ్వని యొక్క శబ్దం మనకి మన కౌరవులకి ఆల్మోస్ట్ సంకేతంగా ఉన్నదనమాట. ఎలాంటి సంకేతం అంటే, పరోక్షంగా వాళ్ళకి విజయం ఉండదు, వారు ఓడిపోతారు అనే సంకేతాన్ని కూడా పరోక్షంగా ఇస్తుంది అని మనం నిన్న తెలుసుకున్నాం మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సో ఈ సౌండ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఉత్సాహపరచడానికి అనమాట. మనం స్పోర్ట్స్ లో కూడా చూస్తాం కదా, స్పోర్ట్స్ క్రికెట్ కానీ ఏదైనా స్పోర్ట్స్ లో కూడా ఫస్ట్ డ్రమ్స్ అంతా బీట్ చేస్తారు. ప్రేక్షకులకి ఉత్సాహం, ఎవరైతే ఆడుతున్నారో ఆటగాళ్ళకి అందరికీ ఉత్సాహపరచడానికి, పోటీదారులకి మంచి పోటీ ఉండడానికి, వాళ్ళ మైండ్ సెట్ మంచిగా ఉత్సాహంగా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు ఎంతూజియాస్టిక్ గా ఛాలెంజింగ్ గా మంచిగా ప్లే చేయాలి అని చెప్పి. సో అట్లానే సేమ్ ఇక్కడ కూడా మన భీష్మాచార్యులు వాళ్ళు ఆల్రెడీ మనం ప్రీవియస్ శ్లోకాస్ అన్ని చూసుకున్నాం. ఎలా అంటే అంత మన దుర్యోధనుడికి ఎప్పుడు భయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అధర్మ పక్షాన ఉన్నారు. వాళ్ళకి ఎంతసేపు భయం, ఎలా మళ్ళీ మళ్ళీ మనకి ఓటమి వస్తుంది, సో వీళ్ళని మనం ఇలా ఇలా పాయింట్అవుట్ చేసి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు పౌరుషంగా యుద్ధం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆ పౌరుషంతో యుద్ధం చేసినప్పుడు అప్పుడు మనకి గెలుపు వస్తుంది అన్న ఉద్దేశంతో మనం ప్రీవియస్ శ్లోకాస్ అన్ని చదువుకున్నాం. అతను ఎలా పాయింట్అవుట్ చేసి సింగిల్ పర్సన్ ని, ద్రోణాచార్యుల వారిని కానీ భీష్మ పితామహుల వారిని కానీ అట్లాగా అందరినీ ఎలా చేశారు. సో అతనికి ఒకటే ధైర్యం ఏంటంటే భీష్మాచార్యులు అండ్ కర్ణుడు ఉన్నారనేసి ధైర్యం అనమాట. సో అందుకనే అతను ఇంకా అతనికి అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. సో ఓకే, తను అలాగా, సో తన మనవడిని కూడా కాసేపైనా ఉత్సాహపరచాలి అని చెప్పేసి
సో రెండు ఇండికేట్ చేస్తాయి. సో ఇందాక మాతాజీ చెప్పినట్టు అలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ పక్షం వాళ్ళకు కూడా ఉత్సాహం కల్పించాలి కదా. సో ఇతనే కదా సేనాధిపతి, అంత భీష్మ పితామహులే కదా, ఆయన పెద్దవాళ్ళు కదా. సో ఆయన ఆ గర్జన ఎలా ఉంది అంటే మొత్తం ముల్లోకాలు భయంకరమైన సింహ గర్జన లాగా ఆ శంఖం చేశారు అని. నెక్స్ట్ ఆయన స్టార్ట్ చేశారు. సో వాళ్ళ పక్షాన్ని వాళ్ళే నెక్స్ట్ కూడా చేశారనమాట. ఏది అది మనం ఇప్పుడు చూసిన 13th శ్లోక కూడా అదే అన్నమాట. ततः शङ्कस्य भैर्यस्य पानवानकगोमुखा सहसैवाभ्यहन्यन्तस्तस्य शब्दास्तु मुलोऽभवत्. వాళ్ళ కౌరవుల్లోనే మిగతా వాళ్ళు కూడా శంఖాలు వారి శంఖాలు పూరించారనమాట. బేరియస్య అంటే ఏంటంటే పెద్ద బిగ్ బిగ్ డ్రమ్స్ అన్నమాట. అవి చాలా బేస్ సౌండ్ ఇస్తాయి అనమాట. ఇప్పుడు మనం వినాయక చవితి కానీ అన్ని చూస్తూ ఉంటాం కదా, మ్యారేజెస్ కానీ అట్లాగా పెద్ద బేస్ సౌండ్ వచ్చేలాగా. ఎలా అంటే మన ఇంట్లో రీసౌండ్ వస్తుంది అక్కడ సౌండ్ చేస్తే, అట్లా చాలా ఫుల్ సౌండ్స్ వస్తాయి అనమాట. అలా బేరియస్య అంటే. పానబానక అంటే ఏంటంటే స్మాల్ డ్రమ్స్ అవన్నీ కొట్టడం అనమాట. ఆ సౌండ్స్ డిఫరెంట్ సౌండ్స్. గోముఖ అంటే హార్న్ టైప్ సౌండ్స్ అన్నమాట. గోముఖ అంటే ఇలా కొమ్ములు ఉంటాయి కదా, అట్లాగే అట్లా హార్న్ సౌండ్స్ అన్నమాట. ఓకే, ఆ సౌండ్స్ అవన్నీ చేశారు అని చెప్పేసి అది ఎలా ఉంది అంటే చాలా భయంకరంగా ఉంది అని చెప్పేసి చెప్పారు. తరువాత శంఖములు, పానవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉంది. సో దాని తర్వాత భీష్మాచార్యుల తర్వాత వారి పక్షం వాళ్ళు అంతా కౌరవులు కూడా అలాంటి ధ్వని చేశారనమాట. నెక్స్ట్ ఇప్పుడు గ్రాండ్ ఎంట్రీ అన్నమాట. మన కృష్ణ భగవాన్ సుప్రీం లార్డ్ మన ఇక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు ఇటువైపు అన్నమాట. మొత్తం మన కృష్ణార్జునుల రథము మనకి సో మెయిన్ వాళ్ళది ఇప్పుడు వస్తుంది అనమాట. నెక్స్ట్ శ్లోక వచ్చేసి 1.14. తతస్వేతై योद्युक्ते महती स्यन्धने स्थितौ माधवः पाण्डवశ్చైవ దివ్యౌ శంకా ప్రదధ్మతుః. ఇక్కడ మనము మీనింగ్స్ చూసుకుంటే తతః పిమ్మట, శ్వేతహి తెల్లని, హయై గుర్రములు. ఇక్కడ ఏంటంటే తెల్లని గుర్రములు అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే కృష్ణ భగవానుడు ఆయన అర్జునుడు వారి యొక్క శంఖముల గురించి, ఆయన రథం గురించి, భీములు వాళ్ళ యొక్క ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణార్జునులు ఎవరు అంటే నరనారాయణుడు. ఈయన సాక్షాత్ నరుడు. అర్చన మాతాజీ, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ మాతాజీ? ఓకే, సో ఆయన లేదు మాతాజీ, సారీ, నరనారాయణ. ఇంతకుముందు రేస్ చేశాను. దాంట్లో ఈ కథల్లో రామాయణ కథలు ఇవన్నీ కూడా మనం ఒక గంటలో దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. సో కృష్ణార్జునులు ఏంటంటే వాళ్ళు నరనారాయణులు అనమాట. అర్జునుడు వచ్చేసి నర, ఆయన ఉత్తమ పురుషుడు, ఈయన వీళ్ళు దివ్యమైన వాళ్ళు. ఇంకా కృష్ణుడు కూడా మనకి తెలుసు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. మనకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే ఎత్ర పాతో ధనుర్ధరః, మనకి ఎక్కడ కృష్ణార్జునులు ఎక్కడ ఉంటారో అక్కడే విజయం ఉంటుంది అని మనకి ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ వాళ్ళ తెల్లని ఇక్కడ వాళ్ళ అశ్వం గురించి, మన కృష్ణుడు అర్జునుడు గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారనమాట. వాళ్ళు వాళ్ళ రథం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా రథం ఎలా ఉంది అంటే మంచి తెల్లటి అశ్వములు. అవి ఎలా అంటే ఆ అశ్వము, ఆ రథము ఎవరు బహుకరించారు మనకి? అర్జునుడికి అగ్నిదేవుడి ద్వారా బహుకరించబడింది అనమాట. ఆ అర్జునుడికి ఎందుకు బహుకరించబడింది అంటే దానికి ఒక వృత్తాంతం ఉంది. ఒకసారి అగ్నిదేవుడికి మనము యజ్ఞాలు చేసినప్పుడు అంతా అగ్నిదేవుడికి ఆహుతి ఇస్తాం కదా. ఆహుతి ఇచ్చినప్పుడు ఆయనకి కొంచెము అజీర్తు ఇండైజెషన్ ప్రాబ్లం అలా అనుకోవచ్చు. సో అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన దేవతలకి, బ్రహ్మదేవుడికి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే నువ్వు కాండవ వనంలో అన్ని వృక్షాలు ఎలా అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో
అక్కడ మెడిసినల్ హెర్బ్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. నువ్వు అవి ఆ వనాన్ని దహించి అది తీసుకుంటే గనక నీకు నీ నీ బాధ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అని చెప్తారనమాట బ్రహ్మదేవుడు. సో ఇంకా అతను ఏం చేస్తా అంటే ఆ కాండవ వనము ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. సో ఆ ఆధీనంలో ఉంటే ఇంద్రుడు ఏం చేస్తారు, ఎప్పుడు ఇతను తిందాము అనేసి ఆహుతి చేసుకుంటున్నాము, అగ్ని దహిద్దాము అనుకున్నా సరే ఇంద్రుడు వర్షం కురిపించేస్తాడు అనమాట. ఇంద్రుడు అలౌ చేయడు. అది అది మొత్తం ఆహుతి చేయడానికి ఆయన అలౌ చేయరు అనమాట. ఎప్పుడు ఏదో ఒక ఆటంకం చెప్పిస్తారనమాట. అప్పుడు ఇంకా అతను మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు నువ్వు అర్జున యొక్క సహాయం తీసుకో అని చెప్తే అప్పుడు మళ్ళీ అతను అర్జున్ దగ్గరకు వస్తాడనమాట. అర్జున్ యొక్క సహాయం తీసుకుంటాడు అనమాట. అర్జున్ అప్పుడు ఆయనని రక్షిస్తాడు. ఆయనని ఆహుతి మొత్తం అంతా ఆయన తినేలాగా చేసుకుంటారు అనమాట. కాల్చేలాగా చేస్తారనమాట. ఆయనని రక్షణ ఇస్తారు. అప్పుడు దానికి ప్రీతి చెంది ఆయన ఈయనకి బహుకరిస్తారనమాట. ఏంటి 100 అశ్వాలు, ఆ రథము, అది బంగారంతో చేయబడిన రథము, 100 అశ్వాలు అవన్నీ ఇస్తారనమాట. అసలు అశ్వాలు ఎలాంటివి, గాలిలో అయినా నీటిలో అయినా ఎక్కడైనా ముల్లోకాల్లో ఎక్కడైనా తిరగలుగుతాయి అవి. వాటికి హార్స్ పవర్ అంటే ఎంత పవర్ ఉంటుంది అంటే అవి అసలు అలసిపోవు. ఎప్పుడు 100 నెంబర్సే ఉంటాయి. వాళ్ళకి ఫీవర్ వస్తుంది, అవి అలసిపోతాయి, అట్లా ఏముండవు. ఎప్పుడు 100 హార్సెస్ 100 రీప్లేస్ అయిపోతాయి అనమాట. అంతే. ఇంకా మళ్ళీ వాటిలో తగ్గింపు అనేది ఉండదన్నమాట. అలాంటి హార్సెస్ అన్నమాట అవి. అండ్ వాటి స్టోరింగ్ వచ్చేసి అది ఎలా అంటే వాటిలో ఇప్పుడు ఒక 9 బుల్లక్ కార్డ్స్ లో మనం ఎన్ని ఆయుధాలు స్టోర్ చేసుకొని తీసుకెళ్లే కెపాసిటీ ఎంత ఉంటుందో, 9 బుల్లక్ కార్డ్స్ లో మనం అన్ని వెపన్స్ అంతా ఫిల్ చేసేస్తే ఎంత కెపాసిటీ ఉంటుందో అంత వెపన్స్ హోల్డ్ చేసే కెపాసిటీ ఆ రథానికి ఉందన్నమాట. సో ఆ రథానికి ఉంటుంది. అంత దివ్యమైన రథం అది. ఆ హార్సెస్ కానివ్వండి, ఆ రథం కానివ్వండి, నెక్స్ట్ దానికి పతాకం ఉంటుంది. అది విజయ్ పతాకం అని చెప్తారు. దానిపైన ఆ హనుమాన్ వాళ్ళు ఉంటారనమాట, హనుమంతుడు వారు అండ్ లక్ష్మీదేవి. సో అదేంటి, హనుమంతుడు వారు ఉంటే ఏంటి, అది విజయానికి సంకేతం అన్నమాట. సో ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అక్కడ మన ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పడం ద్వారా చాలా ఉత్సాహపడుతున్నారు. అతను ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ అలా స్టార్ట్ చేశాడు. పాండుపుత్రులు ఎలా ఉన్నారు, కౌరవులు ఎట్లా ఉన్నారు అని సపరేట్ చేసి మాట్లాడారు. సో ఫస్ట్ అతనికి ఉత్సాహపరిచేలాగా అలా మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు నువ్వు అలా అంటే మీరు అలా అనుకోకండి, ఇక్కడ కూడా ఫస్ట్ వాళ్ళ కొడుకు చెప్పేశాడు, అటు సైడ్ మనం ఏం తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, సంజయుడు చెప్తున్నారు అన్నమాట ధృతరాష్ట్రుల వారికి, ఇలాగా మనము వాళ్ళు దివ్యం అంటే ఎటు చూసినా అన్నమాట. కురుక్షేత్రం అంటే ఏంటి, హోలీ ప్లేస్. మనం అప్పుడు కురుక్షేత్రం గురించి కూడా తెలుసుకున్నాం. అది పరశురాములు వారు చేశారని చెప్పేసి. తర్వాత కురువు రాజుకి ఇంద్రుడు ఒక బహుమతి ఇచ్చారు, అందులో చనిపోయిన వాళ్ళు స్వర్గస్థులు అవుతారు అని చెప్పేసి. అలా కురుక్షేత్రం. సో ఆ కురుక్షేత్రము ఆ ప్లేస్ యొక్క పవర్ ఉంది. నెక్స్ట్ కృష్ణుడి యొక్క పవర్ ఉంది. నెక్స్ట్ అర్జునుడు, భీముడు, పాండవులు, వాళ్ళు అంతా ఏంటి ఎప్పుడు ధర్మానికై ఉంటారు. నెక్స్ట్ ఏంటి, వాళ్ళు కృష్ణుడి కోసం పనిచేస్తున్నారు అనమాట. అది కూడా ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. కేవలం కృష్ణుడి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. కృష్ణుడిని సంతృప్తి పరచడానికి మాత్రమే పనిచేస్తున్నారు. ఇక్కడ మనకి ఋషికేశ్ సో శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమన్నారంటే, ఇంకొకటి ఏమన్నారంటే మాధవ అని చెప్పారు. మాధవ అంటే ఏంటంటే, మా అంటే లక్ష్మీదేవి. ఎవరైతే లక్ష్మిని ధరించి ఉన్నారో ఆయన మాధవుడు. సో లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరితో ఉంటుంది, నారాయణుడితోనే ఉంటుంది ఎల్లప్పుడు. ఆయన ఎప్పుడు విడవదనమాట. ఎప్పుడు ఆయన చరణాల చెంతే ఉంటుంది. సో ఆయన లక్ష్మీపతి. సో ఆయనతోని జయం ఉంది. సో లక్ష్మీపతి కృష్ణుడు అండ్ ఇంకా అర్జునుడు ఎప్పుడు విజయమే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి. ఆ దివ్య శంఖములను పూరించారు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే,
మనకి ప్రీవియస్ భీష్మాచార్యులు వారు పూరించినా సరే వాళ్ళ శంఖాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఇక్కడ మనకి కృష్ణుడు శంఖం గురించి కానీ అర్జునుడు శంఖం గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు, ఎప్పుడైతే మనము భగవంతుడు పనిలో ఉంటామో, భగవంతుడు చెప్పిన విధంగా చేస్తామో, ఆరాధిస్తామో, అప్పుడు మనం కూడా అలాంటి క్వాలిటీస్ మనకు కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ స్పెసిఫిక్ గా అన్ని దివ్యము అద్భుతమైనవి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ అది కూడా మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి, ఇక్కడ అంతా ఎవరు సారథి ఎవరండి? ఇక్కడ రథసారథిగా ఎవరు చేస్తున్నారు? మన కృష్ణ భగవానుడు. అంటే ఏంటి, అక్కడ ఇంద్రియాలకన్నీ ఇంద్రియాధీశుడు ఆయనే, ఋషికేశుడు అంటాం. అది మనం నెక్స్ట్ శ్లోకంలో చదువుకుంటాం. సో ఆయన ఏంటి, అంతా సరెండర్ అయ్యి మొత్తం అర్జునుడు మొత్తం కృష్ణుడు సరెండర్ అయ్యి కృష్ణుడికి ఇచ్చినప్పుడు కృష్ణుడు నడిపిస్తున్నాడు ఇక్కడ అర్జునుడిని. సో ఈ కృష్ణుడు ఎప్పుడైతే మనం భగవంతుడిని సెంటర్లో పెట్టుకొని ఆయన ఆదేశానుసారంగా మనం నడుచుకుంటామో అప్పుడు విజయం తథ్యం, మనకే తథ్యం అన్నమాట, మనతోనే ఉంటుంది ఎల్లప్పుడూ. అప్పుడు మనము ఎల్లప్పుడూ కృష్ణ భగవానుడు మనతోనే ఉంటాడు. ఎప్పుడైతే మనం ధర్మంగా ఉంటామో, భగవంతుడు ఆదేశానుసారంగా ఉంటామో, అప్పుడు మనము విజయము మనతోనే ఉంటుంది అని కూడా మనం ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. జయస్సు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దన. ఈ పాండుపుత్రుల పక్షంలో ఎవరున్నారు? మన పాండుపుత్రుడు అంటే ఈయన పాండు మహారాజు యొక్క పుత్రుడు కాబట్టి పాండుపుత్రుడు అని. నెక్స్ట్ కుంది మహారాణి పేరు పృథు అన్నమాట. సో దాని వల్ల కూడా ఆయనకి పార్థుడు అని అలా కూడా చాలా పేర్లు ఉన్నాయి అనమాట. ధనంజయుడు అని చెప్పేసి, సవ్యసాచి అని చెప్పేసి, అలా చాలా పేర్లు ఉన్నాయి మన అర్జునుడికి. ఏషాం పక్షే జనార్దన కారణంగా విజయం సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది. భగవాను ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా నివసించదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యతని సూచించినట్లుగా విజయము, ఐశ్వర్యము అర్జునుని కొరికే ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసీనులై ఉన్నట్టు రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడింది. సో మనం ఇది తెలుసుకున్నాం. సో అతనికి ఆ రథము ఎలాంటిదంటే అది ఎక్కడున్నా అది వీళ్ళు పక్షాన చూసుకుంటే ఆ రథం కానివ్వండి, కృష్ణుడు, అర్జునుడు, వాళ్ళ ధర్మము, సో ఎటు చూసినా వీళ్ళకి విజయమే సూచిస్తుంది అని చెప్పేసి ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాము. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. ఎస్ మాతాజీ, నాగమణి మంచాల మాతాజీ అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడును ఘనకార్యములను చేయువాడును అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అర్చనా కృష్ణ మాతాజీ భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వేంద్రియములకు స్వామి అగుట చేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునందు ఋషికేశుడని తెలుపబడెను. జీవులందరూ అతని అంశలగుటచే ఆ జీవుల ఇంద్రియములన్నీ అతని ఇంద్రియ అంశములే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి వివరింపలేనందున వారిని ఇంద్రియ రహితులు లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నెలకొని
వారి ఇంద్రియములను నిర్దేశించుచుండెను. శుద్ధ భక్తుని విషయమున అతడు ఇంద్రియములను స్వయంగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామమునందు భగవానుడు అర్జునునికి ఆధ్యాత్మిక ఇంద్రియములను ప్రత్యక్షముగా నియంత్రించుట చేత అతడు హృషికేశుడు అని ప్రత్యేకంగా పేర్కొనబడెను. భగవాను వివిధ లీలలననుసరించి ఆయనకు వివిధ నామములు ఏర్పడుచుండును. ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుటచే అతనికి మధుసూదనుడి నామము కలిగెను. అతడు గోవులను మరియు ఇంద్రియములకును ఆనందం కలిగించుటచే గోవిందుడు అను నామము కలిగెను. వసుదేవుని పుత్రునిగా జన్మించుట చేత వసుదేవుడు అను నామము కలిగెను. దేవకీ దేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీనందన అను నామము కలిగెను. బృందావనమున యశోదమ్మకు బాల్యలీలను దర్శించుచు అవకాశం కలిగించుట చేత యశోదానందన అను నామం కలిగెను. మిత్రుడైన అర్జునునకు సారథిగా నుండుట చేత పార్థసారథి అను నామము కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగమున అతడు అర్జునునకు నిర్దేశము గావించుట చేత హృషికేశుడు అను నామము కలిగెను. హరే కృష్ణ మాతాజీ. మిగతాది కూడా చదివేయమంటారా మాతాజీ? ధర్మరాజు చేయు వివిధ యజ్ఞముల నిర్వహణకు కావలసిన సంపదను సంపాదించుటలో అగ్రజుని తోడ్పడుటచే అర్జునుడు ఈ శ్లోకమున ధనుంజయుడని పేర్కొనబడను. అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడను. ఎందుకనగా అతడు విపరీతముగా తినుటే కాకుండా దాని తగినట్లుగా హిడింబాసుని వధించుట వంటి ఘనకార్యములు చేసెను. ఈ విధముగా పాండుపక్షమునందలి శ్రీకృష్ణ భగవాను మొదలుకొని వివిధ మహాయోధులచే పూరింపబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహము కలిగించెను. ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని, దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవాను సన్నిధి గాని, భాగ్యదేవతి అయిన లక్ష్మీదేవి సన్నిధి కాని లేకుండెను. కనుకనే వారు యుద్ధమున పరాజయము పొందుదరనుట ముందే నిశ్చయింపబడెను. ఆ సందేహమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడినది. హరిబోల్ మాతాజీ. మీరు మ్యూట్లో ఉన్నారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. సో వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అపజయం. ఇక్కడ మనకి కృష్ణ భగవానుడు వీళ్ళు ధర్మం పక్షాన ఉన్నారు కాబట్టి జయం కలుగుతుంది అని. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా వాళ్ళందరివి శంఖాలు కానీ అవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ కృష్ణుడివి, అర్జునుడివి, యుధిష్ఠిరుడివి, భీముడివి వీళ్ళందరివి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇవి కృష్ణ భగవానుడితో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా దివ్యులుగా ఉన్నారనమాట, దివ్యులుగా సూచిస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ప్రార్థనా శ్లోకంలో కూడా చదువుకుంటాం కదా, ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. మనము గురువందనాలో చూస్తాం. గురువందనాలో ఏమంటుంది? శ్రీ గురు కరుణా సింధు అదమా జనారా బంధు లోకే రాజీవానా. ఆయన కూడా ఏంటి, మనకి భగవంతుడికి ఎలాంటి క్వాలిటీ ఉందో అలాంటి క్వాలిటీస్ మనం ఎప్పుడైతే భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడి యొక్క ఆదేశాలు పాటిస్తూ ధర్మంగా ఉంటామో, అప్పుడు నిరంతరం భగవన్నామ స్మరణలో ఉంటామో అట్లాంటి క్వాలిటీస్ మనములో కూడా కొంచెం వస్తాయి అని. సో ఆయన కూడా మన గురువు గారు కూడా ఇప్పుడు ప్రభుపాద గారు అంత కరుణామయి కాబట్టి మనము ఈ రోజు ఇలా మనము చర్చించుకోగలుగుతున్నాం. భగవద్గీత ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఆయన గురువులు, ఆయన డిసైపుల్స్ ద్వారా అంతా ఆయన నిర్దేశం చేసి పెట్టారనమాట. సో ఇలా ఏర్పాటు చేసి పెట్టారు కాబట్టి ఆయన కృప వల్ల, కేవలం ఆయన కృప, ఆయన దయ వల్ల మనం ఇలా నేర్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు లేకపోతే మనం భగవద్గీత, భాగవతం ఈ గ్రంథాలవన్నీ పఠించే మనకి సమయం, అర్థం చేసుకునే శక్తి, మనకి జ్ఞానం కానీ అది లేదు.
కేవలం గురువుల యొక్క కృప వల్ల మనము కొంచెం నేర్చుకొని కొంచెం తెలుసుకొని మనం ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నాం అన్నమాట. సో అలాగే ఇక్కడ ఏంటి మనకి కృష్ణుడి యొక్క శంఖం గురించి కృష్ణుడి యొక్క శంఖం ఏంటి పాంచజన్యం వీటన్నిటికీ కూడా ఒక అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనమాట, స్పెషల్ అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు కృష్ణుడు భగవానుడి యొక్క శంఖం ఏంటి పాంచజన్యం అనే శంఖం ఎలా వచ్చింది? పాంచజన్యం అనే శంఖం ఎలా నిద్రపోలే వచ్చింది అంటే, హరే కృష్ణ, దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. సో పాంచజన్యం అనే శంఖం ఎలా వచ్చింది భగవంతుడికి అంటే, ఇప్పుడు వచ్చింది అంటే ఇది ఇంతకు ముందు లేదు అని కాదు, ఎల్లప్పుడూ శంఖము భగవంతుడితోనే ఉంటుంది. బట్ ఒకసారి ఏమైందంటే శంఖం భగవంతుడు పూరించినప్పుడు ఎల్లప్పుడూ మనం శంఖం ఎలా పూరిస్తాం ఇట్లానే కదా. సో ఆయన భగవంతుడు అదరం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఒకసారి ఏమైందంటే కొంచెం అహంకారం వచ్చింది అనమాట శంఖానికి. నేను భగవంతుడు అదరాల దాకా వెళ్తున్నాను, భగవంతుడు ఆ శంఖంలోంచి పానీయం తీసుకుంటారు, అదరం వరకు వెళ్తున్నాను అని కొంచెం అహంకారం వచ్చింది. ఎలా? లక్ష్మీదేవితో పోటీ పెట్టుకొని అనమాట. లక్ష్మీదేవి అయితే చరణాల దగ్గర ఉంటుంది, హృదయం దగ్గర ఉంటుంది, అదరాల వరకు రావట్లేదు అని చెప్పేసి అలా కొంచెం అహంకారం. అంటే మనము ఎలా అంటే ఇవన్నీ మనకి తెలియచెప్పడానికి ఒక లీలగా భావించి మనం అర్థం చేసుకోవాలి, వీటిలో మళ్ళీ అన్ని చూడకుండా. సో ఇలా కూడా జరుగుతుందా అట్లా అనుకోకుండా మనం ఏంటంటే మనకి నేర్పించడానికి కేవలం భగవంతుడు ఇలా చేశారు అనేసి అనుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, లక్ష్మీదేవికి కొంచెం కోపం వస్తుంది అనమాట. అమ్మవారికి కోపం వచ్చి నువ్వు ఒక రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి, ఒక రాక్షసుల్లా పుట్టు అని చెప్పేసి చెప్పిస్తారనమాట. సో అట్లా సముద్ర గర్భంలో ఉంటారు అతను. సో అట్లాగా ఒకసారి ఏమవుతుందంటే ఇది కృష్ణలీలలో ఒక భాగంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఆయన గురుకులానికి వెళ్ళినప్పుడు సాందీప ముని ఆయన గురువు గారు సాందీప ముని వాళ్ళ పిల్లలు అని అపహరిస్తాడు అనమాట ఇతను పాంచజన్యం. సో అతను చేసినప్పుడు అతన్ని కృష్ణుడు వాళ్ళ గురువు గారు వాళ్ళ గురువు పత్ని ఆదేశిస్తారనమాట, పుత్రులు అనేసి. సో అప్పుడు ఈయన తీసుకొస్తారనమాట, ఆయనతో యుద్ధం చేసి పుత్రుల్ని తీసుకొస్తారనమాట. సో అలా పాంచజన్యం అనే శంఖము మళ్ళీ భగవంతుడి దగ్గరికి వస్తుంది. మళ్ళీ భగవంతుడు ఎల్లప్పుడూ తనతోనే ఉండేది. సో తనని మళ్ళీ ఉద్ధరించాలి అని చెప్పేసి దాన్ని తీసుకొస్తామన్నమాట. యుద్ధంలో గెలిచి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తననికి యథావిధిగా తనను ఆ శంఖం అనే అస్త్రాన్ని ధరిస్తారనమాట. అది పవిత్రమైనది. సో అది మనము విష్ణుమూర్తి దాంట్లో కూడా శంఖ చక్ర గదా పద్మహస్తి అని అంటాం కదా. సో అలా నేర్చుకుంటాం కదా. సో అది ఒక అస్త్రంలో భగవంతుడి యొక్క అస్త్రం అనమాట. సో అలా దానికి ఆ స్టోరీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దేవదత్తం ఎవరిదండి? దేవదత్తం ఎవరిది? మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, అర్జునుడు. సో అర్జునుడు, దేవదత్తం అనేది అర్జునుడు అనమాట. అది ఎవరు ఇస్తారు అంటే ఇంద్రుడు బహుకరిస్తారు అనమాట. దేవదత్తం అనేది ఇంద్రుడు బహుకరిస్తారు మన అర్జునుడికి. నెక్స్ట్ ఏంటంటే మహాశంఖం అనేసి ఎవరు చేస్తారు మహాశంఖము? వృకోదరుడు అంటే ఎవరు? భీములు వారు. ఎస్, భీములు వారు. వృకోదర అని ఎందుకు పేరు వచ్చింది ఆయనకి? ఆయన ఏంటంటే ఎంత ఆహారం వృకోధర అంటే ఒక జఠరాగ్ని. ఇప్పుడు మనం భగవద్గీతలో కూడా చదువుకున్నాము, మనం తిన్నది అంతా ఎవరు చేస్తున్నారు? మన ఉదరంలోనే ఉన్న జఠరాగ్ని ద్వారా మనం ఏది తిన్నా అది పచనం అవుతుంది, అంటే డైజెషన్ అవుతుంది అనమాట. డైజెషన్ అవుతుంది. సో అట్లానే మన భీముల వారికి స్పెషల్ డైజెషన్ ప్రాసెస్ అనమాట. ఆయనకి ఏంటంటే వృకోదరుడు అనే ఒక అగ్ని ఉంటుంది. ఆయన ఏంటంటే జఠరాగ్ని. అది ఏంటంటే ఎంత తిన్నా డైజెషన్ చేసేస్తాం అనమాట. మనం అలా తినలేం. మనం కొంచెం ఎక్కువ తిన్నామంటే మనకి ఇండైజెషన్ అయిపోతుంది. సో అలా కాకుండా ఆయనకి మంచిగా ఎక్కువ ఎంత తిన్నా కానీ ఆయన డైజెస్ట్ చేసుకోగలరు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన పెద్ద పెద్ద హిడింబాసురుడు, బకాసురుడు వాళ్ళతో అతి భయంకరంగా యుద్ధం చేశారనమాట. సో వాళ్ళని ఓడించారు. సో అందుకనే మహాశంఖం ఆయన పూరించారు అనమాట. భీమ కర్మ అంటే ఏంటంటే భయంకరమైన కర్మను చేసిన వాళ్ళు అనేసి అర్థం అనమాట. సో ఆయన
ఆ ఆ, అంత గొప్పవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. ఎందుకు వీళ్ళంతా ఏంటంటే కేవలము కృష్ణుడి ప్రీత్యర్థమే చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మనకి అసలు ఇది ఎందుకు మొదలైంది? అర్జునుడు ఆ ఫస్ట్ చెయ్యాలి వద్దు అనేసి అని అనుకున్నారు. కానీ మా రిలేటివ్స్ అంతా అనుకున్నారు. కానీ తర్వాత నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా, ఆయన ఎప్పుడైతే శరణాగతి పొందారో, నాకు ఇప్పుడు నేను మోహంలో పడిపోయాను అంటే మనం తర్వాతి చాప్టర్స్లో నేర్చుకుంటాం అన్నారో, అప్పుడు వెంటనే కృష్ణుడు గురువు స్థానం తీసుకొని నువ్వు అలా ఆలోచించకూడదు, ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు, ఆత్మ శాశ్వతమైనది. నువ్వు ఈ రోజు వీళ్ళని చంపినా వీళ్ళు ఎలాగైనా నువ్వు చంపినా చంపకపోయినా వీళ్ళు ఎప్పుడు నిలిచే ఉంటారు, వీళ్ళ ఆత్మ ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. సో నువ్వు అవసరం లేదు అని చెప్పేసి ఆయనకు ధైర్యం చెప్పి ఏంటి ఇక్కడ మనకి భగవంతుడి యొక్క ఆ ఆ, విశేష నామాలు కూడా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. ఋషికేశుడని, గోవిందుడని, మాధవుడు అని చెప్పేసి, మనం మాధవుడు అనేసి ప్రీవియస్ శ్లోకంలో నేర్చుకున్నాం. ఇక్కడ ఋషికేశుడని, గోవిందుడు అనేసి, వసుదేవుడు, ఎందుకంటే వాసుదేవుడి పుత్రుడు దేవకి వసుదేవుడు అని చెప్పేసి, గోవులకి ఇంద్రియాలకి ఆనందం ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆయన పేరు గోవిందుడు అని చెప్పేసి మనం ఇక్కడ చాలా పేర్లు తెలుసుకున్నాం అనమాట. పార్థసారథి, ఎందుకంటే అర్జునుడు రథానికి యొక్క సారథిగా వహించారు కాబట్టి పార్థసారథి. యశోదానందన, దేవకీ నందన, వసుదేవుడు, మాధవుడు, ఋషికేశుడు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన అర్జునుడి యొక్క డైరెక్షన్స్ అంతా ఆయన నడిపిస్తున్నారు అనమాట. ఆయన ఇంద్రియాలని ఎలా సరైన దారిలో ఆయనే నడిపిస్తున్నారు అనమాట ఇప్పుడు. సో అలా ఆయన ఆ నిర్దేశంలో వాళ్ళు నడుస్తున్నారు అనమాట. సో అది ఋషికేశుడు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు అనమాట. భార్యలు చూసేవాడు భీముడు భీముడి యొక్క శంఖం ఏంటంటే పౌండ్రకము అన్నమాట. పౌండ్రకము పౌండ్రకం అని మహాశంఖం అని పూరించాడు. మన శ్రీకృష్ణుల వారిది ఏంటండి పాంచజన్యము, అర్జునుడిది ఏంటండి దేవదత్తము. సో అలా డిఫరెంట్ శంఖాలు పూరించారు అని చెప్పేసి వాళ్ళ శంఖాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన భగవంతుడు నామాల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము ఇది వరకు కూడా చదువుకున్నాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహం చ వేదైశ్య సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద చాహం అనేసి ఉంటుంది కదా. సో ఆయన ఏంటి అందరి హృదయాల్లో నివసిస్తూ మనకి స్మృతిని కానీ మరుపుని కానీ జ్ఞానాన్ని కానీ ఆయనే కలిగిస్తారు అని చెప్పేసి అన్ని చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా మనము 18.61లో కూడా ఒక శ్లోకం చూస్తాం కదా, ఈశ్వర హృద్దే సర్వభూతాని అని చెప్పేసి. ఈశ్వర సర్వభూతాని హృద్దే తిష్టతి అర్జునాని, ఏంటి అందరి హృదయాల్లో పరమాత్మగా ఉండి ఆయనే నిర్దేశం చేస్తారు అని. ఆయన ఎప్పుడైతే మనము ఆయన వైపు తిరుగుతామో, మనము మనకి ఆయన ఏం రిస్ట్రిక్ట్ చేయరు, నువ్వు నా వైపుకి రా అని చెప్పేసి. మనము ఎప్పుడైతే ఆయన ఆదేశాలు ఫాలో అయ్యి, ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది మంచి ఇది చెడు అని చెప్పేసి మన గురువు చెప్తారు, మనం ఎప్పుడైతే ఆయనకు శరణాగతి తీసుకొని ఆయనకు సేవ చేసి ఆయన ఆదేశాలు తీసుకొని మనం అటు పయనిస్తామో అప్పుడు ఆయన మనకి జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. ఎప్పుడైతే మనము దానిపైన మనము మన ఆలోచన పెట్టి మనము దాన్ని సందేహించి ఆయనకి మనం తిరిగి ఆయన మార్గాన్ని ఎదిరించి మనం వెళ్తాము, అప్పుడు మనకి ఆ జ్ఞానం అనేది మనం పొందలేమన్నమాట. సో అలాగా ఇక్కడ వీళ్ళు కృష్ణ ఆదేశానుసారంగా ఇక్కడ వెళ్తున్నారు అనమాట. సో ఋషికేశుడు అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సర్వేంద్రియాలకు, మన ఇంద్రియాలుకి ప్రభువు ఎవరు అంటే మనం ఇంతకు ముందు శ్లోకాస్లో కూడా నేర్చుకున్నాం. మన కర్తవ్యం ఏంటి? జీవేర స్వరూపై నిత్య కృష్ణ దాస్ ఋషికేన ఋషికేశ సేవనం. మనం భాగవతంలో కూడా చదువుకుంటున్నాం. ఋషికేశ సేవనం ఏంటంటే ఈ పంచ ఇంద్రియాలు ఎప్పుడైతే భగవంతుడి సేవలు వినియోగిస్తామో అవి అప్పుడు సంపూర్ణమవుతాయి అన్నమాట. అప్పుడు పూర్ణమవుతుంది, అప్పుడే మన ఆత్మ అనేది సంతృప్తి చెందుతుంది.
శ్రీకృష్ణుగా పిలువబడు జీవులందరూ అతని అంశాలే కనుక జీవులు ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియ అంశాలే. నిరాకారవాదులు ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే అతని అంశాలు కనుక జీవులు కూడా ఇంద్రియాలు అతని ఇంద్రియాల అంశాలే. ఇప్పుడు మనము సో ఇక్కడ నిరాకారవాదులు ఏంటంటారంటే నిరాకారవాదులు జీవులు ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుక సర్వదా వారు ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారవాదులుగా వర్ణించాలని కోరుకుంటారు. ఇక్కడ మనకి సింపుల్ లాజిక్ ఏంటంటే మనం ఏంటి వీఆర్ ఆల్ మనం ఏంటి భగవద్ అంశలము, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్ అంటాం. సో భగవంతుడికి దివ్యమైన మంచి రూపం ఉంది. సో మనం ఆయన అంశలం కాబట్టి మనకు కూడా రూపాలు ఉన్నాయి, వివిధ రూపాలు ఉన్నాయి. సో అలాగే అందరికీ రూపాలు ఉన్నాయి. కానీ బట్ నిరాకారవాదులు ఏం చేస్తారు, భగవంతుడికి రూపం లేదు, ఆయన ఒక కాంతి, ఆయన జ్యోతి, బ్రహ్మజ్యోతి అనేసే ఉంటారనమాట. కానీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ప్రీవియస్ కూడా భగవంతుడిని అనుభూతి చెందడానికంటే 3 స్థితులు ఉంటాయి. ఏంటి, బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి, సద్యతి. బ్రహ్మేతి, బ్రహ్మం అంటే భగవంతుడి యొక్క దేహకాంతి. పరమాత్మేతి అంటే ఏంటి, మనం ఇందాక చూసుకున్నాం కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఆయన నివసించి ఉన్నారు. ఏంటంటే తిష్ట వేసుకొని కూర్చుని ఉన్నారు. సో అట్లా పరమాత్మ అది సెకండ్ లెవెల్. నెక్స్ట్ లాస్ట్ లెవెల్ ఏంటంటే భగవానేతి సద్యతి అంటే భగవానుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకి మంచి సుందరమైన రూపం ఉందన్నమాట, వేణునాదం పెట్టుకొని అట్లాగా మంచి రూపం ఉంది అని చెప్పేసి అది మనకి మనం అలా అది భగవానుడి యొక్క స్వరూపం అన్నమాట, దివ్య స్వరూపం. కానీ నిరాకారవాదులు ఏమంటారు, ఇంద్రియ రహితుడు అని భగవంతుడు ఇంద్రియ రహితుడు అని భావిస్తారనమాట వాళ్ళు. సో అది ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. సో ఇక్కడ కూడా భగవంతుడు ఎందుకు, ఇక్కడ ప్రభుపాదుల వారు ఇది ఎందుకు చూపిస్తున్నారు అంటే నిరాకారవాదులు భగవంతుడికి రూపం లేదు, ఆయన యొక్క కాంతి అని చెప్తారు కదా. సో అది ఖండిస్తూ ఆయన ఇక్కడ ఈ పాయింట్ స్ట్రెస్ చేసి చెప్తున్నారు అనమాట. సో అది మనం నోట్ చేసుకోవాలి. నిరాకారవాదులు జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుకనే సర్వదా వారిని ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు. భగవానుడు సకల జీవుల హృదయాల్లో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు, కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశం చేస్తాడు. సో ఇక్కడ ఈ పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి. ఏం చెప్తున్నారు, జీవుని శరణాగతిని బట్టి ఆయన నిర్దేశిస్తాడు. ఒకవేళ మనము భగవంతుడు లేడు అంతా నేను, ఎందుకంటే మనం జస్ట్ మనం ఇక్కడే ఈ శ్లోకాల్లోనే మనం చేసుకోవచ్చు, కంపారిజన్ చేసుకోవచ్చు. ఇక్కడ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, మీరు నా గురించి, నా అధికారం గురించి, నా ఇంద్రియ తృప్తి కోసం మీరు చెయ్యాలి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అర్జునుడు ఏం చేస్తున్నాడు, కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ యాక్చువల్గా అర్జునుడికి ఇష్టం లేదు ఫైటింగ్ చేయడం, ఎందుకంటే వాళ్ళందరూ అటుపక్క వాళ్ళందరూ తన రిలేటివ్స్, తన అంటే రిలేషన్స్ మెంబర్సే ఉన్నారు. అతనికి ఇష్టం లేదు, ఆయనకి ఎందుకు వీళ్ళందరినీ చంపే బదులు నేను హ్యాపీగా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఇదంతా నాకు అవసరం లేదు. వీళ్ళు ఒకవేళ వీళ్ళని నేను చంపేసినా కూడా నాకు నన్ను మెచ్చుకునే వాళ్ళు ఎవరు, నన్ను మెచ్చుకునే వాళ్ళు కూడా క్లాప్స్ కొట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా, ఎవరు లేరు, ఎందుకు అని చెప్పేసి అతను చాలా సంకోచించారు. కానీ అతను తెలివైన వాడు కాబట్టి ఆయన ఏం చేశారు, నేను ఇప్పుడు మోహంలో ఉన్నాను, నాకు అర్థం అవ్వట్లేదు, ప్లీజ్ నన్ను నడిపించండి, నన్ను నిర్దేశించండి, నన్ను ఈ సమస్య నుంచి, ఈ మోహం నుంచి, ఈ బాధ నుంచి నన్ను బయటకు తీసి నన్ను నడిపించండి అని అతను కోరాడు స్వయంగా, ఇచ్ఛానుసారంగా. సో అప్పుడు కృష్ణుడు గురువు స్థానం తీసుకుని ఆయనకి నిర్దేశించారు. సో అందుకని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలన్నమాట. అది కూడా శరణాగతిని బట్టి నిర్దేశిస్తాడు. శుద్ధ భక్తుని విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఇక్కడ ఏంటి, కంప్లీట్ సరెండర్ అన్నమాట. అర్జునుడు అనేది ఇప్పుడు మన సరెండర్ ఎలా ఉంటుందంటే అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఉంటుంది. అట్లా కాదనమాట. అర్జునుడు ఏంటి, కంప్లీట్ సరెండర్. ఏది చెప్తే కృష్ణ ఏం చెప్తే అది అంతే. ఇప్పుడు ఈ రథం ఉంది, ఈ రథం దివ్యమైన రథం. మనం ఈ రథం యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకున్నాం. ఏంటి, ఆ రథ యొక్క అశ్వాలు ఎప్పటికీ నశించిపోవు, వాటికి అలసట అనేది రాదు, అవి గాలిలో, నీటిలో, ఎలాగైనా ఎక్కడైనా ఈ భూమండలం మీద ఎక్కడ అవి వెళ్ళినా విజయాన్ని సాధిస్తాయి అవసలా అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ రథం యొక్క కెపాసిటీ అన్ని తెలుసుకున్నాం. లాస్ట్కి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే కృష్ణుడు చెప్తాడు, అర్జున
నువ్వు దిగు, తర్వాత నేను దిగుతాను. అర్జునుడు అంటాడు మీరు దిగండి అంటే లేదు నువ్వు దిగు అని చెప్తారు. వెంటనే నువ్వు క్వశ్చన్ చేయకుండా వెంటనే దిగిపోతానమాట. ఎలా అంటే అర్జునుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కరిషే వచనం తవా, కృష్ణుడు ఏం చెప్తే అది మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ చేయకుండా డౌట్స్ లేకుండా అలా అన్నమాట. సో దిగిపోతారు. వెంటనే కృష్ణుడు దిగిన వెంటనే మొత్తం కాలిపోతుంది. అగ్ని అగ్ని మొత్తం అగ్నిదేవుడు ఇచ్చారు కదా, అది అగ్నితో దహించిపోయి అగ్నిదేవుడు తీసేసుకుంటాడు మళ్ళీ. ఎలా అంటే అది అందరూ ఎంతో మంది మరి అక్కడ అటు పక్షం ఉన్న వాళ్ళు చాలా, వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కదా. ఆ భీష్మాచార్యుల వారు కానివ్వండి, ద్రోణాచార్యుల వారు కానివ్వండి, తర్వాత మళ్ళీ కర్ణుడు వచ్చాడు. తర్వాత అందరూ ఏంటంటే ఆ, ఆ, చాలా దివ్యాస్త్రాలను ప్రయోగించారు. కేవలము కృష్ణుడు ఆ రథం పైన ఆరోహి అయి ఉన్నారు కాబట్టి అవి వాటి పవర్స్ ని ఏమీ అవి చూయించలేదన్నమాట. అవి వచ్చాయి అంతే, జస్ట్ అలాగా కృష్ణ వాడిని అందరినీ జస్ట్ అలా పెట్టేశారనమాట దానిపైన. అవి వాటి పవర్ రివర్స్ చూపించకుండా ఎప్పుడైతే వాళ్ళు యుద్ధం అంతా ముగిసిపోయి ఆయన దిగినప్పుడు ఫస్ట్ అర్జునుడు దిగిపోతారు, తర్వాత శ్రీకృష్ణుడు దిగుతారు అనమాట. మొత్తం దహించిపోతుంది అనమాట, మొత్తం అగ్ని బూడిద అయిపోతుంది అది. ఇక్కడ కురుక్షేత్ర రణరంగములో నియంత్రిస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుని దివ్యేంద్రియాలను అతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు. సో ఇక్కడ ఆయనే నిర్దేశంలోనే అర్జునుడు నడుస్తున్నారు అనమాట. ఆ విధంగా ఋషికేశుడు అనే ప్రత్యేక నామము వాడబడింది. సో మనకి ఇక్కడ ఇప్పుడు మీకు మనకందరికీ ఒక ఐడియా వచ్చింది కదా ఋషికేశుడు అంటే ఏంటి అని. సో ఇప్పుడు మనం ఈ నేమ్స్ అన్నీ కూడా మీరు మంచిగా మనం గుర్తు పెట్టుకొని మనం చాంటింగ్ చేసుకునేటప్పుడు అలా స్మరణ చేసుకుంటే కూడా మనకి ఏంటంటే మనకి చాంటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. వాడబడింది. వివిధ కార్యాలను బట్టి భగవంతునికి వివిధ నామాలు ఉంటాయి. ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల అతని మధుసూదన్ అనే పేరు వచ్చింది. సో మధు అనే రాక్షసుని చంపడం వల్ల ఆయనకి ఆ పేరు వచ్చింది అనమాట. గూఢకేశ అని, కేశి అనే ధీమన్ని, ఈ కేసి సంహారి అని కూడా ఉంటుంది అనమాట. అనేక నామాలు ఉన్నాయన్నమాట భగవంతుడికి. ఆయన కేసి అనే రాక్షసుని చంపుతారు కాబట్టి ఆయనకి ఆ నేమ్ వస్తుంది. అలా మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల అతనికి మధుసూదన్ అనే పేరు వచ్చింది. గోవులకు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు కనుక అనే పేరు గోవిందుడు అనేసి. ఎల్లప్పుడూ గోవులు ఎలా అంటే ఇప్పుడు మనకి గోవర్ధన లీల అప్పుడు మనం గోవర్ధన దానికోసం చర్చించుకుంటాం. ఆ ఆనందంతో అసలు మామూలుగా గోవు ఎప్పుడు పాలు స్రవిస్తుంది అంటే వాళ్ళ గోదూడ వచ్చినప్పుడు అది ఆనందంతో ప్రేమతో ఉప్పొంగి ఇస్తుంది. కానీ కృష్ణుడి చూసినప్పుడు కూడా అవి ఆనందంతో, అంత ఆనందం ఇంకా రెట్టింపు ఆనందంతో పాలని స్రవిస్తుంది అనమాట. సో అవి గోవులకు ఇంద్రియాలకు ఆనందించే గోపికలకి వీళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇస్తారు కాబట్టి ఆయన పేరు గోవిందుడు అయింది. వసుదేవుని తనయుడైన ఆవిర్భవించిన కారణంగా అతని పేరు వాసుదేవుడు అయింది. దేవికి తల్లిగా స్వీకరించిన కారణంగా అతని పేరు దేవకీ నందనుడు. బృందావనంలో యశోదకు బాల్యలీలను చూపించిన కారణంగా ఆయన పేరు యశోదానందనుడు అయ్యింది. తన స్నేహితుడైన అర్జునికి రథసారథిగా పనిచేసిన కారణంగా అతని పేరు పార్థసారథి అయింది. అదే విధంగా కురుక్షేత్ర రణంగంలో అర్జునునికి నిర్దేశం ఇచ్చిన కారణంగా అతని పేరు ఋషికేశుడు అయ్యింది. వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దానిని సంపాదించడంలో తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడికి ధనంజయ. సో మనకి తెలుసు ఆయన ఈ యజ్ఞం అంతా ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాజసూయయాగం తలపెడతారు. సో రాజసూయయాగం తలపెట్టినప్పుడు దానికి చాలా డబ్బులు కావాలి, ఫండ్ రైజింగ్ అనమాట. సో ఫండ్ రైజింగ్ అంతా మన అర్జునుల వారు చూసుకున్నారు అనమాట. సో ఆయన సమకూర్చి తీసుకొచ్చారు. ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు ఆదేశించారో ఆయన ఆదేశం ప్రకారం ఆయన ధనమంతా తీసుకొస్తారనమాట. కారణంగా ఈ శ్లోకం ధనం చేయడం. అదే విధంగా విపరీతంగా తినడంతో సమానంగా హిడింబాసుని వధించడం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు వృకోదరునిగా తెలియబడ్డాడు. మనం చర్చించుకున్నాం ఇది. కనుక భగవంతునితో మొదలుకొని పాండవ పక్షంలో ఉన్న యోధులందరూ పూరించినట్టు ప్రత్యేకమైన శంఖాలు యుద్ధ వీరులకు ఉత్సాహము కలిగించాయి. ప్రతిపక్షంలో అట్టి ఘనతలు కాని పరమ నిర్దేశకుడై శ్రీకృష్ణుని సన్నిధి కానీ లక్ష్మీదేవి సన్నిధి కానీ లేవు. అంటే వారు యుద్ధంలో ఓడిపోవడం ముందే నిర్ణయించబడింది. ఈ సందేశము శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది. సో ఇది ఈజీగా అర్థమైపోతుంది అనమాట.
వాళ్ళు ఫస్టే మనకి తెలిసిపోతుంది, ఎందుకంటే వాళ్ళు అధర్మ పక్షాన ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఇటు పక్షం మనకి ధర్మం పక్షం ఉన్నారు, అండ్ వీళ్ళు కృష్ణుడు నిర్దేశంలో నడుస్తున్నారు. సో అది వీళ్ళకి విజయం తథ్యము అనేసి తెలుస్తుంది అనమాట. సో ఈరోజు మనము ఏం ఏం చర్చించుకున్నామంటే 13th శ్లోక, 14th శ్లోక అండ్ 15th శ్లోక అనమాట. సో మనము ఎల్లప్పుడూ ధర్మపక్షాన ఉండాలి, భగవంతుడి నిర్దేశంలో ఉండాలి. అంటే ఏం చేయాలి? మనం భక్తుల సాంగత్యం ఉండడము, ఎప్పుడు భగవత్ నామాల శ్రవణం చేయడము, భగవత్ కథ శ్రవణం చేయడము, భగవన్ నామము జపం చేయడము, భక్తుల సాంగత్యంలో అంటే మంచి గుడ్ అసోసియేషన్లో ఉండడము. సో గురువు గారి నిర్దేశనంలో ఆదేశాలను అనుసరించి నడుచుకోవడము మనం చేయాలన్నమాట. సో ఇక్కడ వీటి నుంచి మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు, బాగుంది ఎక్స్ప్లెనేషన్ అంతా. థ్యాంక్ యూ మాతాజీ. అంతా కృష్ణ కృప, గురు కృప మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సో ఎవరికి ఏమి డౌట్స్ లేవు అంటే మనం సెషన్ ఏం చేద్దామండి. వాంఛ, నేను వాడిన పదాలు కానీ ఎవరినైనా మనసు నొప్పించుంటే క్షమించండి. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జయ, అనంతకోటి ఆచార్య వృందకి జయ, శ్రీ ప్రభుపాద్ की जय. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాद प्रणाम माताजी. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। धन्यवाद प्रणाम माताजी. माताजी మాతాజీ, హరే కృష్ణ. हरे कृष्ण. थैंक यू माताजी. ओके माताजी. Okay, Mataji, I am ending the session, Mataji. Thank you for your support, Mataji. Thank you. हरे कृष्ण माताजी। Hare Krishna. हरे कृष्ण माताजी। Hare Krishna. Thank you. Thank you, everyone.